ఫ్రెండ్స్, భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ఖచ్చితంగా గెలవాల్సిన మూడవ టీ20 మ్యాచ్ను భారత జట్టు కోల్పోయింది. ఏకంగా 125 పరుగుల తేడాతో ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది. అయితే ఇక మొదటి టీ20 మ్యాచ్ వర్షార్పణం అవ్వటం, వైభవ్ సూర్యవంశీ మ్యాచ్లో లేకపోవటం అందరినీ కూడా కలవరపరిచింది. ఎందుకంటే ఐర్లాండ్తో జరిగిన సిరీస్లోనే వైభవ్ వస్తాడనుకున్నారు. కానీ వైభవ్ వచ్చినా కూడా మొదటి మా టీ20 మ్యాచ్ ఆడకపోయినా రెండో టీ20 మ్యాచ్లో 14 పరుగులు, రెండో టీ20 మ్యాచ్లో మూడో టీ20 మ్యాచ్లో అంటే నిన్న జరిగిన మ్యాచ్లో కేవలం 13 పరుగులు మాత్రమే చేసి తను కొద్దిగా విఫలమవుతున్నాడు. అయితే నిజం చెప్పాలి అంటే ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ల విషయంలో మన భారత జట్టులో ఉన్న కీలకమైన ఆటగాళ్లే విఫలమవుతున్నారు. వాళ్ళ బౌలింగ్కి చేతులు ఎత్తేస్తున్నారు. కానీ ఈ బుడ్డోడు మాత్రం కనీసం 13 పరుగులు అంటే 2 సిక్స్లు బాదాడు. కానీ బంతి బ్యాట్కు సరిగ్గా తగలకుండా చేతి గ్లౌస్ను తాకి వికెట్ కీపర్ చేతికి వెళ్ళిపోయింది. అయితే 5 బంతుల్లో 2 సిక్స్లు కొట్టాడు. ఈ వికెట్ తర్వాత భారత్ 23 పరుగులకి 0 అంటే వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ వైభవ్ సూర్యవంశీ అవుట్ అయ్యాడు. అయితే ఇక జోఫ్రా ఆర్చర్ వేసిన షార్ట్ బంతిని బలంగా ఆడేందుకు ప్రయత్నించి ఆ రకంగా అవుట్ అయ్యాడు. అయితే అవుట్ అయిన తర్వాత వైభవ్ సూర్యవంశీ చాలా విషయాలను పంచుకున్నాడు అనమాట. అయితే తను చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఇంతకీ తను ఏమన్నాడంటే, ముఖ్యంగా చెప్పాలంటే జోఫ్రా ఆర్చర్ తనకు వచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ను వైభవ్కి ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే వైభవ్ సూర్యవంశీ దాన్ని యాక్సెప్ట్ చేసినప్పటికీ ఈ అవార్డు నీకే అని చెప్పేసి తిరిగి ఇచ్చేయటం జరిగింది. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ ఏం చెప్పాడు అంటే ఒక మాట అన్నాడు అనమాట. నేను నా జట్టు కోసం ఎంతో ఆడాలని ప్రయత్నించాను. కనీసం హాఫ్ సెంచరీ అయినా చేసి జట్టు కీలక పాత్ర పోషించాలి. అంటే దాదాపుగా 202 పరుగుల భారీ లక్ష్యం మా కళ్ళ ముందుంది. అలాంటి సమయంలో నేను ఖచ్చితంగా ఓపెనర్గా బరిలోకి దిగినప్పుడు 100 పరుగుల భాగస్వామ్యం అక్కడ ఏర్పడాలి. కానీ నేను అవుట్ అయిపోయినందుకు చాలా బాధపడ్డాను. జోఫ్రా ఆర్చర్తో నాకు రాజస్థాన్ రాయల్స్తో చాలా మంచి అనుబంధం ఉంది. కానీ ఆ సమయంలో తను నన్ను అంటే ఎవరైనా సరే జాతీయ జట్టుకు సంబంధించి చాలా అద్భుతంగా ఆడతారు. కానీ మ్యాచ్కి ముందు, ముఖ్యంగా రెండవ టీ20 మ్యాచ్కి ముందు తను నన్ను అవుట్ చేస్తానని ఛాలెంజ్ విసిరాడు. కానీ నేను దాన్ని చాలా కసిగా తీసుకున్నాను. మొదటి టీ20 మ్యాచ్ నేను ఏదైతే ఆడానో ఆ మ్యాచ్లో నేను తన బౌలింగ్లో అవుట్ అవ్వకపోయినప్పటికీ కూడా నేను చాలా తక్కువ పరుగులు చేసి అవుట్ అవుతున్నాను. నాకు పిచ్ కండిషన్స్, బౌలర్ చాలా కఠినంగా అనిపిస్తున్నాయి. అయితే నిన్న నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ నేను దాన్ని మా జట్టు గెలిచినప్పుడు, అది కూడా నా ఇన్నింగ్స్ కారణంగా గెలిచినప్పుడు ఆ అవార్డు తీసుకోవడానికి నేను హ్యాపీ ఫీల్ అవుతాను. కానీ ఎవరో నా స్నేహితుడు ఇచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవ్వను. నేను నా జట్టు కోసం పోరాడి గెలవాలి, అప్పుడే నాకు సంతృప్తి అంటూ తన విషయాన్ని పంచుకున్నాడు. ఆ విషయంలో నేను అంటే తన గొప్పతనం నాకు నచ్చింది. జోఫ్రా ఆర్చర్ నాకే ఛాలెంజ్ విసిరి మళ్ళీ నాకే తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వడం నాకు షాక్గా అనిపించినప్పటికీ కూడా దానికి నేను అర్హుని కాదు. దానికి అర్హులు వాళ్ళే. పోరాడి గెలిచినప్పుడు దాని మజా వేరేలా ఉంటుంది అంటూ వైభవ్ చెప్పుకొచ్చాడు.